హాయ్ అందరికీ. ఈరోజు మనం క్యారెట్, బీట్రూట్, ఆమ్లా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా హెల్తీ అండి. అనీమియాతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇది న్యాచురల్గా బ్లడ్ ఇంప్రూవ్ చేసుకునే జ్యూస్ అనమాట. చాలా హెల్తీ. ఇది నేను ప్రాక్టికల్గా ట్రై చేశానండి, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి నేను ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. దీని బెనిఫిట్స్ కూడా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకసారి మీకే అర్థమవుతుంది ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇందులో మనం ఉసిరి, కొద్దిగా అల్లం ముక్క, బీట్రూట్, క్యారెట్ ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాం కదండి, అలా కట్ చేసుకొని చాలా సింపుల్ అండి. ఈ ముక్కలన్నింటినీ మనం మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చూడండి వడగడుతున్నాను. ఇక్కడ ఈ వడగట్టిన జ్యూస్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి, టేస్ట్ కోసం అనమాట. నిమ్మరసంలో నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి అది మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో వీటితో పాటు అది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా వడగట్టానండి నేను. ఇదంతా వడగట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు న్యాచురల్గా మనకి అనీమియా తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, స్కిన్ గ్లో అవుతుంది. దీన్ని మనం రెగ్యులర్గా 41 days తీసుకున్నట్లయితే అండి చాలా చాలా హెల్తీ. ఎన్ని ఉపయోగాలు ఉంటాయంటే అసలు మీరు ట్యాబ్లెట్స్ అట్లా వాడి బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవడం కంటే ఈ జ్యూస్ని ఒక 41 days మార్నింగే తాగితే, మనం ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తాగితే చాలా చాలా యూజెస్ ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్. ఇది నేను కూడా ట్రై చేశాను, నాకు వర్కౌట్ అయింది. సో అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను.